అమెరికాలోనే కాదు భారత్లోనూ ట్రంప్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. అసలు ట్రంప్ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? జో బైడెన్ సర్కార్ ఇండియాలోని కాంగ్రెస్ పార్టీకి నిజంగా సాయం చేసిందా? భారత్లో ఎవరినో గెలిపించాలనుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అంటూ బాంబు పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నరేంద్ర మోదీ కాకుండా ఎవరో ఎన్నిక కావాలని ప్రయత్నం చేసినట్టు ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. భారత ఎన్నికల్లో జో బైడెన్ జోక్యం చేసుకున్నారని, ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు యుఎస్ ఎయిడ్ నిధులు 181 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ లెక్కలు తీశారు. భారత్లో ఓటింగ్ శాతం పెంచడానికి అమెరికా నిధులు ఎందుకివ్వాలంటూ ప్రశ్నించారు. ఎస్ఐడ్ ద్వారా వివిధ దేశాలకు అందుతున్న సాయాన్ని వెలికితీశారు డోజ్ అధిపతి ఎలన్ మస్క్. 2016లో రష్యా కేవలం $2 ఖర్చు పెట్టి ఎన్నికల్లో జోక్యం చేసుకుందని డెమోక్రాట్లు పెద్ద ఇష్యూ చేశారని, ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. $2 ఖర్చు పెట్టడమే సంచలనమైనప్పుడు $21 మిలియన్ ఖర్చు చేయడం సంచలనం కాదా అనేది ట్రంప్ అభిప్రాయం. And $21 million for voter turnout in India. What do we need to spend $21 million for voter turnout in India? Wow, $21 million. I guess they were trying to get somebody else elected. Well, we ought to tell the Indian government, because when we hear that Russia spent about $2 in our country, it was a big deal, right? They took some internet ads for $2,000. This is a total breakthrough. $21 million for India elections. అయితే ట్రంప్ ఆరోపణలు చేశారు తప్ప ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదు. చర్యలు తీసుకుంటామంటూ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. తాను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలకు ట్రంప్ బలం చేకూర్చారని, కాంగ్రెస్ కు విదేశీ నిధులు అందాయని చెప్పుకొచ్చారు బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్. భారత ప్రయోజనాలను దెబ్బతీసే విదేశీ శక్తులకు రాహుల్ ఆయుధంగా మారారని ఆరోపించారు. Their intention and attempt was to repeat similar in India in 2024. In Bangladesh they were successful, but in India they were unsuccessful because the people of India were and are with Prime Minister Narendra Modi. However, all of this points towards one fundamental thing, and that is that Mr. Rahul Gandhi's remote control is in the hand of George Soros and foreign powers, and Congress ka haath videshi shaktiyon ke saath. This is why Mr. Gandhi goes on secret foreign trips. Mr. Gandhi has still not spoken about his MOU with China. Mr. Gandhi has revealed his intentions where he said that he wants to fight the Indian state. An investigation after the US government reveals further facts and shares it with India will uncover the truth that how Mr. Rahul Gandhi and his entire Gandhi Vadra family and closets of the Congress party attempted to utilize foreign money in order to create democratic instability in the country. This is blatantly anti-India. ట్రంప్ వ్యాఖ్యలు అర్ధరహితమని, యుఎస్ ఎయిడ్ దశాబ్దాలుగా పనిచేస్తుందని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ మాజీ మంత్రి జైరాం రమేష్. యుఎస్ ఎయిడ్ పై శ్వేతపత్రం విడుదల చేయాలి, నిధులు ఎవరికి అందాయో నిగ్గు తేల్చాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో ప్రభుత్వానికి $204.28 మిలియన్ నిధులు అందాయని బీజేపీ ఆరోపించింది. 2022లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విదేశీ నిధులు వచ్చిపడ్డాయని బీజేపీ ఐటీ సెల్ ఆరోపించింది. అమెరికా వ్యాపారవేత్త సారోస్ కు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపించింది. అయితే యుఎస్ ఎయిడ్ నిధులు ఎవరికి అందాయనే దానిపై త్వరలోనే తేలుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ అంశంపై దృష్టి పెట్టామని పేర్కొంది. We have seen information that has been put out by the US administration regarding certain USAID activities and funding. These are obviously very deeply troubling. This has led to concerns about foreign interference in India's internal affairs. Relevant departments and agencies are looking into this matter. It would be premature to make a public comment at this stage. So, relevant authorities are looking into this matter, and hopefully we can come up with an update on that subsequently.
2021-24 మధ్యకాలంలో యుఎస్ఎయిడ్ ఇండియా వ్యవహారాల డైరెక్టర్ గా ఉన్నారు వీణారెడ్డి. ఆంధ్ర మూలాలున్న వీణారెడ్డి అమెరికా పౌరురాలు. 2024 లోక్సభ ఎన్నికలు ముగిశాక తిరిగి ఆమె అమెరికా వెళ్లిపోయారు. ఎన్నికల్లో వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలన్నారు బీజేపీ ఎంపీ మహేష్ జట్మాలని. అమెరికా ప్రభుత్వంలోని ఫారిన్ సర్వీసెస్ కార్యాలయంలో వీణారెడ్డి పనిచేస్తున్నారు. స్వతహాగా న్యాయవాదైన ఆమె ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయమే తన కార్యకలాపాలకు వేదికగా చేసుకున్నారు. తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు చేయడం, తమకిష్టమైన వారిని కుర్చీలో కూర్చోబెట్టడం అమెరికా కొన్ని దశాబ్దాలుగా చేస్తోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఏమాత్రం వెనకాడదు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే పని చేస్తున్నారు. ఈ విషయంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు ఏమాత్రం తేడా లేదు. అప్పటి జో బైడెన్ సర్కార్కు మోదీ అంటే ఇష్టం లేదు. ట్రంప్ సర్కార్కు మోదీ అంటే మహాప్రేమ. తేడా అంతే తప్ప అందరూ చేసేవి అవే కుట్రలు, కుతంత్రాలు.